గురువుగారు భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఉద్యోగరీత్యా కావచ్చు, ఏదైనా ప్రయాణ రీత్యా కావచ్చు, భార్య ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎదురు రావడం విషయంలో అసలు ఎలా ఉండాలి గురువుగారు? ఇక్కడ నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఎందుకనంటే నేటి సమాజంలో భార్య భర్త మొహం చోట్ల, భర్త భార్య మొహం చోట్ల ఎవరికోళ్ళు స్పీడ్గా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈయన వచ్చే టైంకి ఆమె ఉండదు, ఆమె వచ్చిన టైంకి ఈయన ఉండడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రొఫెషన్స్ బట్టి అలా మారుతూ వెళ్తుంది. కానీ పూర్వకాలం కానీ ఐందవ సాంప్రదాయ ప్రకారం కానీ భర్త భార్య మీరు ఏ ఉద్యోగాలు చేయండి, ఏ విషయానికైనా వెళ్ళండి, ఇక్కడ చెప్తున్న కొన్ని విషయాలు మీరు పాటిస్తే మీ ఫ్యామిలీ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కన్నా ఫైనాన్షియల్ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఫైనాన్షియల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, మీ కుటుంబాన్ని హిందూ ధర్మం ప్రకారం, ధార్మికంగా హిందూ ధర్మం ప్రకారంగా కూడా చాలా ఉపయోగపడడానికి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను మీకు. హైందవ సాంప్రదాయ ప్రకారం భార్య భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న గ్లాసులో వాటర్ ఇచ్చేస్తుంది. తర్వాత ఆయనకు కావాల్సిన ఇదివరకు మనకు ఎక్కువగా కండం ఇవ్వడం ఇలాంటి అనేది కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా సంవత్సరాల నుంచి, చాలా యుగాల నుంచి నడుస్తున్న విషయం. భర్త ముందుకెళ్ళిన తర్వాత భార్య వెనక నడుస్తూ ఉంటుంది. ఇది హైందవ సాంప్రదాయక సిద్ధాంతం. కానీ ఇప్పుడు నేను ఎవరిని కూడా భర్త ముందు వెళ్తున్నాడు, భార్య వెనకబడి నడమని నేను ఎవరు చెప్పట్లేదండి. ఇప్పుడు ఇద్దరు కలిసి నడవమనే చెప్తాను. ఎందుకంటే భర్త భార్య ఇద్దరు కూడా కలిసి నడవద్దు, మీరు వెనక నడవండి అంటే ఆడవారు తక్కువ అని కాదండి, ఇద్దరు కూడా కలిసి నడవండి. ఎందుకనంటే మనకి శివుడు అర్ధనారీశ్వరుడు, అంటే భార్యని తీసుకొచ్చేసి సొంగలో పెట్టుకున్నాడు శివుడు. ఎందుకంటే అర్ధనారీశ్వరుడు అంటారు ఆయన. ఎందుకంటే భార్యకి తనలో సొగభాగాన్ని ఇచ్చాడు. కాబట్టి భార్యకి కూడా సొగభాగాన్ని ఇస్తున్న సంప్రదాయం మన యొక్క సంప్రదాయం. కాబట్టి ముందుగా భర్త అనేవాడు బయటికి వెళుతున్నప్పుడు, ఎక్కువగా బయటికి వెళుతున్నా, లేదా ఉద్యోగానికి వెళ్తున్నా, ప్రయాణానికి వెళ్తున్నా చిన్న రెమెడీస్ ఉన్నాయి. ఎందుకని అంటున్నానంటే బయటికి వెళ్తున్న మనిషి ఇప్పుడున్న సొసైటీకి బయటికి వెళ్ళి ఎప్పుడు వస్తాడో, తిరిగి రాడో కూడా మనకు తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. కానీ మనం ఒక వ్యక్తిని భార్య బయటికి వెళ్తున్నప్పుడు కానీ, భర్త వెళ్తున్నప్పుడు కానీ చిన్న రెమెడీస్ ఇవి చేస్తే ఎందుకు అవుతుందంటే మన జాతకంలో కొన్ని నెగిటివ్స్ ఉంటాయండి. అంటే భర్తకి కొన్ని గ్రహస్థితులు బాగలేవు, లేదా భర్త కర్మానుసారం కొంచెం ఇబ్బంది ఉంది. భార్య జాతకం బాగుంటే భర్తను కాపాడుకోవచ్చు. ఎందుకంటే సతీ సావిత్రి వీళ్ళందరినీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్య మాంగళ్య బలం బాగుంటే భర్తను కూడా తీసుకొచ్చిన స్త్రీలు ఉన్న సమాజం మనది, స్త్రీలు ఉన్న సొసైటీ మనది. కాబట్టి భర్త అనేవాడు బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా భార్య ఏం చేయాలంటే సింధూరం కానీ, కుంకుమ కానీ ఇదేం చేస్తారంటే కలిపి బాగా మీరు జస్ట్ ఆవుని ఒక చుక్క వేసి అది ముందుగానే మన ఇంట్లో కలుపుకొని ఇంట్లో దైవ వికారం పెట్టేసుకొని ఇవి తీసి ఆజ్ఞాచక్రం ఉంటుందండి, భర్త ముందు వెళ్ళేటప్పుడు కొంచెం తన యొక్క మొహం మీద, నుదుటి మీద బొట్టు బాగా పెట్టేస్తే ఆకర్షణ పెరుగుతుంది. ఆయన ఎక్కడ పోయినా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది సాంప్రదాయ ప్రకారం. దీనిలో సైంటిఫిక్గా కూడా చెబుతాం మనం. సైన్స్ శాస్త్రం ఏం చెబుతుందంటే ఆగ్నేయచక్రం ఉంటుంది, ఆ చక్రాన్ని మన యొక్క బొట్టు పెట్టుకోవడం వలన, అంటే ఎక్కువగా ఈ వేలితో పెట్టండి, మధ్య వేలితో పెట్టాలండి, మధ్య వేలితోనే పెట్టడం వల్ల ఆగ్నేయచక్రం యాక్టివేట్ అయ్యి మనిషిలో నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతుంది, చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటుందని మనకు సైంటిఫిక్గా కూడా చెప్పబడింది. అలాగే దీంతోపాటు భర్త బయటికి వెళుతున్నప్పుడు భార్య చేత్తో, ఎవరైనా కూడా వెళుతున్నప్పుడు భార్య చేత్తో ఒక 5 నుంచి 10 రూపాయలు, ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా స్త్రీని చెప్పబడింది, భార్య స్థానాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా 5 నుంచి 10 రూపాయలు తీసుకుంటారు. ఏమైనా ఆమె చేతితో డబ్బులు తీసుకోవడం చేయండి, పర్సులో ఆమె చేతితో డబ్బులు పెట్టించుకోవడం చేయండి. ఇలా చేస్తే ఏంటంటే మీకు ధనపూర్వకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే మన జాతకం ప్రకారంగా కొన్న భార్య స్థానం నుంచి మన జాతకం ఒక్కరిదే మనకు ఉపయోగపడుతుంది. మన భార్య జాతకం కావచ్చు, మన పిల్లల జాతకానికి కూడా మనకి యాడ్ అయ్యి మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం కలిగిస్తుంది. కాబట్టి అలా తీసుకొని వెళ్ళడం. అలాగే భార్య దగ్గర నుంచి అక్షంతలు, పసుపు కానీ కుంకుమ కానీ కలిపిన లేదా పసుపు వేసిన అక్షంతలు 2 తీసుకొని ఎక్కువగా భర్త తన దగ్గర పెట్టుకొని వెళితే మాంగళ్యం బలం బాగుంటుంది. మీకు యాక్సిడెంట్లు కానీ, గొడవలు కానీ, ఏదైనా ఇబ్బందులు ఉన్న అవతలోడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా కూడా ఈ రెమెడీ పాటిస్తే ఇబ్బందులు తొలగిపోతాయి, నెగిటివ్ వైబ్రేషన్ తగ్గడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.
గురువుగారు భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురు రావాలని చెప్తారు కదా గురువుగారు, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు గురువుగారు? అసలు భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎందుకు రావాలి అంటే, భార్య ఇందాక చెప్పినట్టు అర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి భార్య వస్తే భార్యలో కొన్ని కర్మభావాలు కానీ కొన్ని నెగిటివ్ వైబ్రేషన్ గ్రహాలు కానీ ఏమైనా ఉన్నా కూడా భర్త బయటికి వెళుతున్నప్పుడు భార్య కానీ పిల్లలు కానీ తనకు ఇష్టపడే వ్యక్తులు కానీ ఎవరైనా ముందుకు వెళితే కొన్ని నెగిటివ్ వైబ్రేషన్ దగ్గర పాజిటివ్ వైబ్రేషన్ పెరగడానికి, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి లక్ష్మీదేవి స్వరూపంగా భార్య ఉంటుంది కాబట్టి, ఎందుకంటే లక్ష్మీదేవిగా పూజలు చేయడం కానీ అలాంటి మొహం వచ్చేసరికి చూసుకుంటూ వెళితే మనకి చాలామంది చెబుతుంటారు, ఏమండి నేను ఉదయ లాభంలోనే పలానా ఆయన మొహం చూసాను సూపర్ ఉంది సార్, పలానా మా భార్య మొహం చూసాను చాలా బాగుందండి, తర్వాత నా పిల్ల మొహం చూసాను చాలా బాగుందని చెప్తుంటారు. ఎందుకంటే మనకి లేచిన తర్వాత ఉదయం లేచిన తర్వాత కళ్ళతో చూసే ఏదైతే ఉందో ఆ వస్తువు మనం ఆ రోజు చూడడం వల్ల మనకి చాలా వైబ్రేషన్ జరుగుతూ మనకు అనుకున్న పనులు అవుతున్నాయని చెప్పుకుంటుంటాం. కానీ మన కోసం తపన పడే భార్యని మనకు ఎదురుగా రావడం వల్ల ఆ నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతూ చాలా ముందుకు వెళ్ళడానికి, అంటే మానసికంగా కానీ నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతూ అందరిలో అనుకూల ఫలితాలు ఇవ్వడానికి భార్య స్థానం వస్తుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎక్కువగా భార్య చేత ఎక్కువగా పోయేటప్పుడు ఇందాక చెప్పిన రెమెడీస్ చిన్న చిన్నవి పాటిస్తే ఇంకా అనుకూలమైన ఫలితాలతో పాటు ఏదైనా విషయాల్లో వ్యవహారిక విషయాల్లో కానీ వ్యవహార విషయాల్లో కానీ మంచి డెవలప్మెంట్ ఉందని క్లియర్గా చెప్పుకోవచ్చు. భార్య అందుబాటులో లేని పక్షంలో పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎదురు రావచ్చు గురువుగారు? 100% రావచ్చు. ఎక్కువగా తల్లి తండ్రుల కన్నా కూడా పిల్లలు వస్తే మంచిది. తల్లిదండ్రులు కూడా రావద్దని అన్ను. తల్లిదండ్రులు ఎక్కువగా మన హైందవ సంప్రదాయలో దైవికంగా సంబంధించిన వ్యక్తులు, అంటే వాళ్ళ దండం పెట్టుకోవడం వరకే అవకాశం ఉంటుంది. అంటే తల్లిదండ్రిని దైవంగా భావిస్తాం, వాళ్ళు ఎప్పుడు కూడా మనకు ఎదురు రాకూడదు. సంతానం పిల్లల వరకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ పిల్లలు కూడా మంచి డెవలప్మెంట్ ఇవ్వడానికి, పిల్లలు కూడా మన కుటుంబ స్థానం నుంచి మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి, బెటర్మెంట్ అవ్వడానికి, అంటే మనకు పుట్టిన సంతానం కూడా పంచమ స్థానం బాగుంటే మంచి అనుకూల ఫలితాలు ఇస్తాడన్నట్టుగా, పంచమాధిపతి యోగాన్ని ఇస్తాడన్నట్టుగా మనలో పుట్టిన సంతానం మనకి అనుకూలమైన ఫలితాలు, అంటే ఇందాక చెప్పినట్టు యాడింగ్ అంటే భార్య కానీ సంతానం కానీ మనిషి జీవితంలో యాడింగ్ అవ్వడానికి, మంచి సక్సెస్ అవ్వడానికి, మంచి అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా కారణం అవుతుంది. కాబట్టి ఎక్కువగా వాళ్ళని కూడా మనకి ఎదురు అవడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఎదురు రాకూడదు అంటుంటారు కదా గురువుగారు, అలాంటివి ఏంటి గురువుగారు? శుభప్రదమైన వస్తువులు మనకి బయటకు వెళుతున్నప్పుడు ఎదురొస్తే చాలా మంచిది. శుభప్రదమైన వస్తువులు అనగా పూలు, ముత్తైదువులు, తర్వాత మనకు సంబంధించినంత వరకు కూడా మంచి వస్తువులు ఇలాంటి, అంటే పరిమాణమైన వస్తువులు ఇలాంటి అన్నీ ఎదురొస్తే మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారని చెప్పచ్చు. కుక్క ఏడుపు, పిల్లి ఏడుపు, వైధవ స్త్రీ అంటే ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీలు కానీ వీళ్ళందరూ వస్తే ఒంటి బ్రాహ్మడు, ఒకళ్ళ ఒంటరిగా వచ్చే బ్రాహ్మణ్స్ వీళ్ళందరినీ ఎందుకు వద్దు అంటామంటే వీళ్ళు నెగిటివ్ వైబ్రేషన్, అంటే నెగిటివ్కు సంబంధించిన వ్యక్తులై ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు అనుకున్న పనులు కాకపోవడగా మనకు నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ రావడానికి, మనకు సమస్యలు ఎక్కువ అవడానికి, ఇబ్బందులు కలిగించడానికి ఇది ఎక్కువ కారణం అవుతుంది. కాబట్టి ఎక్కువగా వాటి నుంచి తప్పించుకొని శుభ సూచకమైన వస్తువులతో ముందుకు వెళ్ళడం మంచిది. శుభ చిహ్నాలు అంటే మనం వెళుతున్నప్పుడు మంచి మంచి శకునాలు వస్తాయి. ఆ శకునాలు కూడా ఎందుకంటే శకున శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉంది. అంటే ఇప్పుడు మీకు అందరూ శకున శాస్త్రం గురించి మళ్ళీ చెప్పడం మొదలు పెడితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ పాత రోజుల్లో తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ వెనక్కి తీసుకెళ్తున్నాను కాదండి. శకున శాస్త్రం అనేది ఇప్పుడున్న నేటివిటీకి కొంత ఉపయోగపడడానికి అవకాశం ఉంది. అంటే మనం ఉరికెత్తుతున్న సమాజంలో మనం ఉరికెత్తడానికి అవకాశం ఉంటుంది. మనకి అలానే పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చేది వాటిని మనం ముందుకు తీసుకొని వెళితే చాలా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి శకున శాస్త్రం కూడా ఉపయోగపడుతుంది. ఆ శకున శాస్త్రం గురించి మీకు ఒక్కొక్కటి తర్వాత ఎపిసోడ్లో మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. శ్రీమాత్రే నమః, త్రిముఖ దుర్గాదేవి నమః. శ్రీ ఆధ్యా టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కానీ, తాంత్రిక సలహాలు కానీ, తాంత్రిక సంబంధించిన విషయాలు కానీ, సలహాలు కానీ ప్రతిదీ మీరు కామెంట్ బాక్స్లో రాస్తే దానికి మేము పరిపూర్ణమైన సలహాలు సూచనలు మేము మీకు ఇస్తామని చెప్తున్నాము.